ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా రైతులంతా కలిసి పత్తిలో ఏదైతే తేమ శాతాన్ని 8 నుంచి 12% సీలింగ్ విధించారో అలాగే పత్తి పంట కొనుగోలులో 7 క్వింటల కొనుగోలుకు సీలింగ్ విధించారో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిబంధనలు పెడతా ఉన్నారో సిసిఐ ఆకా మార్కెట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వారు విధిస్తున్నటువంటి నిబంధనలు రైతుల మీద, రైతు బతుకుల మీద, రైతు పంటల కొనుగోళ్ల మీద గుదిబండగా మారినాయి. కాబట్టి ఈ రోజు అన్ని గ్రామాల రైతులం కలిసి ఇక్కడ నేరడిగొండ మండల కేంద్రంలో గత ఈ సంవత్సరం ఎక్కువ పెద్ద మొత్తంలో వర్షం కురవడం వల్ల దిగుబడి తగ్గిందంటే దానికి తోడు ఇవాళ ప్రభుత్వం ఏదైతే తేమ శాతాన్ని విధించిందో సహజంగా ఆదిలాబాద్ జిల్లాలో మంచు అనేది విపరీతంగా పడతా ఉంది. ఇది భౌగోళికంగా ఉత్తర భారతదేశానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సహజంగానే ఇక్కడ పత్తి తేమ అనేది 16 నుంచి 20% వస్తా ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మేము 18 నుంచి 20% తేమను పెంచాలని, అలాగే పత్తి పంటకు 7 క్వింటాల సీలింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని 12 క్వింటాలకు పెంచాలని, అలాగే రైతులు ఎవరైతే భారీ వర్షాల వల్ల నష్టపోయిందో వారందరికీ కూడా ఎకరానికి 25,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని, వీటన్నిటి మీద ఇవాళ పార్టీలకు అతీతంగా రైతులమందరం కూడా జెండాలను పక్కకు పెట్టి రైతుల ఐక్యత వర్ధిల్లాలని, పార్టీలు వేరైనా రైతుల సమస్యలన్నీ ఒకటేనని చెప్పి ఇలా ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.